చందమామ బేతాళ కథలు 1960 నవంబర్ నాటి చందమామ బేతాళ కథ. నేరానికి బహుమానం. విసుగు చెందిన విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పైన వేసుకున్న పనిని కొనసాగించటంలో ఇంత పట్టుదల చూపుతున్నావు గదా, నీ పట్టుదలకు ప్రేరణ ఎక్కడ నుండి వస్తున్నది నాకు బాధపడటం లేదు. సాధారణంగా అంతరాత్మ ప్రేరణకు గురి అయిన వాళ్ళు కార్యసాధనలో అంతులేని దీక్ష ప్రదర్శిస్తారు. కానీ అలాంటి వాళ్లలో కూడా చాలామంది రామభద్రుడిలాగా తమ దీక్షను మధ్యలోనే విడిచిపుచ్చుతారు. నువ్వు మాత్రం ఎంతకు నీ పట్టు విడవకుండా ఉన్నావే. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ రామభద్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్యానగరంలో రామభద్రుడు అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతను బొత్తిగా ఏ ఆధారమూ లేనివాడు. అందుచేత ఎవరి వద్దనైనా కొలువు చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు. అటువంటి పని కూడా అతనికి నిలకడగా ఒక్కటి కుదరలేదు. దారిద్ర్య దేవత అతన్ని వెన్నంటే తిరుగుతున్నది. ఇలా ఉండగా రామభద్రుడికి ఒక కొత్త పని దొరికింది. అయోధ్యకు చాలా దగ్గరలోనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు. ఆయన పేరు విరూపాక్షుడు. ఆయన ఎంతో సంపన్నుడై ఉండి కూడా ముసలితనంలో మోడుపడిన చెట్టులాగా అయిపోయాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు మరణించాడు. ఇక దగ్గర బంధువులు ఎవరూ లేరు. ఈ విరూపాక్షుడు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రింబవళ్ళు ఆయనను కనిపెట్టి ఉండి పరిచర్యలు చేయటానికి ఒక మనిషి కావాలి. పరిచర్య చేసేవాడిని ఇంట్లోనే పెట్టుకుని మంచి జీతం కూడా ఇస్తారు. రామభద్రుడికి ఇది మంచి ఉద్యోగమే. కానీ ఆ విరూపాక్షుడు అమిత కోపిష్టి అని, ఆయన కింద ఒక్క పూట పని చేయటం కూడా ఎంతో కష్టమని, ఆయనకు రోగం వచ్చిన తరువాత ఎంతో మంది పనిలోకి వచ్చి ఆయన చేత తన్నులు, తిట్లు, శాపనార్థాలు పడలేక పని మానుకుని వెళ్ళిపోయారని రామభద్రుడు విన్నాడు. అసలే రోగి, అందులోనూ ముసలివాడు. నాకు తగినంత సహనం ఉండి ఆయన చెప్పినట్లల్లా చేస్తే ఆయన ఏమీ అనడు అని అనుకుని రామభద్రుడు విరూపాక్షుడికి సేవ చెయ్యటానికి సమ్మతించాడు. అయితే రామభద్రుడికి ఈ పని మానవ మాతృల వల్ల అయ్యే పని కాదని త్వరలోనే తెలియవచ్చింది. విరూపాక్షుడు చాలా దుర్మార్గుడు. ఆయన కోపం వెర్రి కోపం. తనకు సేవ ఏమాత్రం సరిగ్గా జరగలేదని తోచినా నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడు. చేతిలో ఏది ఉంటే అది గిరవాటు వేస్తాడు. ఆయన రామభద్రుణ్ణి ఏదో మెష మీద అస్తమానం తిట్టి శాపనార్థాలు పెట్టేవాడు. ఒక్కొక్కప్పుడు కర్ర తీసుకుని కొట్టేవాడు. అతన్ని మనిషిలాగా ఏమాత్రం చూసేవాడు కాడు. అమిత క్రూరంగానూ రాక్షసుడులాగానూ ప్రవర్తించేవాడు. ఒకనాడు రామభద్రుడు తన యజమాని చేత తన్నులు తిని ప్రాణం విసిగి వెళ్ళిపోవటానికి మోటాముల్లే సర్దుకోసాగాడు. విరూపాక్షుడు కాలబేరానికి వచ్చి, అంత కోపం దీనికిరా, వెళ్ళిపోవద్దురా, నేను ఇంకా ఎంతో కాలం బ్రతకడురా, నేను కళ్ళు మూసేదాకా ఎలాగైనా నన్ను కనిపెట్టి ఉండకపోతే దిక్కులేని చావు చస్తానురా అని బ్రతిమాలాడాడు. రామభద్రుడు మెత్తబడి తన మనసు మార్చుకుని ఉండిపోయాడు. కాని విరూపాక్షుడు కొంచెం కూడా మారలేదు. రామభద్రుడికి చివాట్లు, శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి. గ్రామంలో ఉండే పెద్దలు అప్పుడప్పుడు వచ్చి విరూపాక్షుడిని చూసి ఆయనతో అవి ఇవి మాట్లాడి వెళ్ళేటప్పుడు రామభద్రుడితో, బాబూ, ఆ ముసలివాణ్ణి 4 రోజుల పాటు జాగ్రత్తగా కనిపెట్టి ఉండు. వెనకటి నౌకర్లలాగా కాక నువ్వు కాస్త బుద్ధిమంతుడిలాగా ఉన్నావు అనేవాళ్ళు. అప్పుడప్పుడు వైద్యుడు వచ్చి చూసి మందు ఇచ్చి దాన్ని ఏ వేళలప్పుడు ఏ అనుపానాలతో ఇవ్వాలో రామభద్రుడికి చెప్పేవాడు. మిగతా సమయాల్లో రామభద్రుడికి తన యజమాని దౌర్జన్యం భరించటం తప్ప మరొక అనుభవం ఉండేది కాదు. అతనికి స్వేచ్ఛ అనేది ఎట్లా ఉంటుందో జ్ఞాపకం రాకుండా పోయింది. ఏ రాక్షసుడి గుహలోనో బందీగా చిక్కినట్లుగా అతను బాధపడేవాడు. ఈ బాధతోనే 1 ఏడాది గడిచింది. రామభద్రుడికి అయోధ్యానగరం వెళ్లాలనే కోరిక నానాటికి తీవ్రమైంది. అతన్ని విరూపాక్షుడు తలలో పుండులాగా సలుపుతున్నాడు. అది అలా ఉంచి అతనికి రావలసిన జీతం 500 వరహాలు పేరుకుని ఉన్నాయి. వాటితో తాను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. విరూపాక్షుడి ఇంటికి ఎప్పుడప్పుడు వచ్చే పెద్దలతో రామభద్రుడు, బాబూ, నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. బాబుగారికి సేవ చెయ్యటానికి మరొకన్ని ఏర్పాటు చేయించండి అన్నాడు.
ఒరే నాయనా, ఈ వానాకాలం గడిచేదాకా ఓపిక పట్టి ఉండు. ఇంతకాలం ఉండనే ఉన్నావు. మీ యజమానికి ఈ 3 నెలలు గడిస్తే తర్వాత ఇంకొకరిని పెట్టడం సంగతి చూద్దాం అన్నారు విరూపాక్షుడి మిత్రులు. రామభద్రుడు సరేనన్నాడు. కాని ఆ రోజు గడుస్తున్న కొద్దీ వాడి వేదన హెచ్చిపోతున్నది. విరూపాక్షుడి సేవలో వాడు చితికి నజ్జైపోతున్నాడు. వాడి మనస్సంతా మారిపోయింది. ఇప్పుడు వాడికి తన యజమాని వయస్సు చూసి గౌరవం గాని, రోగం చూసి జాలి కానీ లేదు. తాను మంచి జీతం తెచ్చుకుంటున్నానన్న తృప్తి కూడా ఏమీ లేదు. విరూపాక్షుడి నుంచి తెంచుకుని ఇప్పుడు పోదామా అన్న ఆరాటం తప్ప వాడికి మరేదీ లేదు. చివరకు వాడు ఎంత తెగబడ్డాడంటే తనకు రావాల్సిన డబ్బు కూడా వదులుకుని ఏ రాత్రి వేళో ఎవరితోనూ చెప్పకుండా పారిపోదామని అనుకున్నాడు. కాని ఇంతలోనే ఒకటి జరిగింది. ఒకనాడు విరూపాక్షుడు గ్రామాధికారిని పిలిపించి రహస్యంగా ఆయన చేతిలో ఒక పత్రం పెట్టాడు. అది ఆయన మరణ శాసనం. తన అనంతరం తన ఆస్తి ఎవరెవరికి చెందాలో ఆ పత్రంలో ఉంది. ఈ సంగతి తెలిసాక రామభద్రుడు ఇక ఈ ముసలివాడు ఆట్టే కాలం బ్రతకడు, ఇన్నాళ్ళు ఈ నరకం భరించి ఇప్పుడు పారిపోతే నలుగురు నన్ను ఏమంటారో, ఇంకా కొద్ది రోజులు ఈ బాధలన్నీ భరిస్తాను అని అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. విరూపాక్షుడి సేవలో రామభద్రుడికి సరిగ్గా నిద్రేలేదు. రాత్రివేళ 2 సార్లు ఔషధం ఇవ్వాలి. మధ్యకాలంలో కూడా రామభద్రుడు కన్నుమోయగానే ముసలివాడు ఏదో ఒక వంక పెట్టి లేపుతూ ఉండేవాడు. ఒక రాత్రి రామభద్రుడు తన యజమాని పెట్టిన కేకకు లేవలేదు. విరూపాక్షుడు కోపావేశంలో వెర్రివోడులాగా అయిపోయి తన మంచం ప్రక్కనే ఉన్న నేల చెంబు రామభద్రుడి తలకేసి విసిరాడు. రామభద్రుడు తక్షణం నిద్రమత్తులో నుండి తుళ్ళిపడి లేచాడు. ఒక్క క్షణం పాటు వాడికి తలపైన అయిన గాయం, బాధ, మొహం నిండా తడి తప్ప మరేమీ తెలియలేదు. ఆ తరువాత తన యజమాని తనను తిడుతూ ఉండటం వినిపించింది. రామభద్రుడికి కోపంతో ఒళ్ళు తెలియలేదు. వాడు ఒక్క దూకున వెళ్లి విరూపాక్షుడి మొహాన్ని 2 చేతులా గట్టిగా మూశాడు. విరూపాక్షుడు కొద్దిసేపు గిలగిలా కొట్టుకుని నిశ్చలంగా ఉండిపోయాడు. తన యజమాని చచ్చిపోయాడని రామభద్రుడికి వెంటనే అర్థం కాలేదు. అర్థమయ్యాక వాడు నలుగురిని పిలుచుకు వచ్చాడు. కొంచెం ఆలస్యంగా వైద్యుడు కూడా వచ్చాడు. ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కనుక ఇంతకాలం బ్రతికాడు అన్నారు అందరూ. ఒక్కరూ కూడా రామభద్రుడు హత్య చేశాడని అనుకోలేదు. వాడు మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. వాడి విచారం చూసి అందరూ అదంతా వాడి స్వామి భక్తి అని అనుకున్నారు. గ్రామాధికారి పెద్దలందరి ఎదుట విరూపాక్షుడి మరణ శాసనం చదివాడు. విరూపాక్షుడు తన యావదాస్తి రామభద్రుడి పేర రాసేశాడు. ఈ సంగతి తెలియగానే రామభద్రుడి మనస్సు మరింత క్షోభపడింది. విరూపాక్షుడి సొత్తు చిల్లి గవ్వ కూడా తాను ముట్టుకోరాదని అనుకున్నాడు. ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు. తాను హత్య చేసిన సంగతి బయటపడుతుంది. అందుచేత విరూపాక్షుడి ఆస్తి తీసుకుని దాన్ని రహస్యంగా పేదలకు, దైవ కార్యాలకు పంచిపెట్టి తన దారిన తాను వెళదామనుకున్నాడు. రామభద్రుడికి ఇంత ఆస్తి వచ్చినందుకు గ్రామంలో ఎవరూ అసూయపడలేదు. ఆ రామభద్రుడు మనిషి కాదు, దేవుడు. లేకపోతే ఆ కర్కోటకుడికి ఇంకెవరూ అలా సేవ చేస్తారు? ఎంత దుర్మార్గుడు, ఎటువంటి రాక్షసుడు! అటువంటి వాణ్ణి రామభద్రుడు చివరిదాకా అంటిపెట్టుకుని ఉన్నాడంటే అది నిజంగా మరొకరి వల్ల అయ్యే పని కాదు అని అందరూ రామభద్రుణ్ణి మెచ్చుకున్నారు. అందరూ తన యజమానిని నానా మాటలు అంటూ ఉంటే రామభద్రుడు ఆయనను వెనకేసుకుని వచ్చి ఆయన మాట పెలుసుగాని మనసు చాలా మంచిది అని సమర్థించవలసి వచ్చింది. గ్రామస్తులు రామభద్రుణ్ణి మరింతగా మెచ్చుకున్నారు. కొద్ది కాలానికి రామభద్రుడి మనసు చిత్రంగా మారిపోయింది. అతను తనకు సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాల కింద ఖర్చు చేసే ఆలోచన మానేసి పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే భార్యాబిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హత్య చేశానని బాధపడిన రామభద్రుడి మనసు మారటానికి కారణమేమిటి? వాడు తాను చేసినది మంచి పని అనుకున్నాడా, లేక డబ్బుపై గల వ్యామోహం వాడి అంతరాత్మను జోకొట్టిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామభద్రుడు బుద్ధిపూర్వకంగా హత్య చేయలేదు. విరూపాక్షుడి సేవలో వాడి బుద్ధి నలిగిపోయి అది ఏనాడో వశం తప్పింది. అయితే వాడి అంతరాత్మ మటుకు వాడు హత్య చేశాడని నిర్ణయించి తీర్పు చెప్పింది.
అందుచేత వాడు మానసికంగా బాధపడ్డాడు. అయితే అంతరాత్మ నిర్ణయం కన్నా బలవత్తరమైనది లోకం యొక్క నిర్ణయం. లోకం వాణ్ణి సజ్జనుడని తీర్పు ఇచ్చింది. అందువల్ల అంతరాత్మ ఇచ్చిన తీర్పు తుడిచిపెట్టుకుపోయింది. వాడు తిరిగి మనశ్శాంతి పొంది మామూలు మనిషిలాగా జీవితం గడిపాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం. స్వస్తి. అయోధ్య నగరపు చీకటి వీధుల్లోంచి విక్రమార్కుడు భుజంపై శవంతో నడుస్తున్నాడు. బేతాళుడు మౌనాన్ని భంగం చేస్తూ రామభద్రుడు అనే యువకుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. రామభద్రుడు విరూపాక్షుడి సేవలో అంకితమయ్యాడు. కాని ఆ వృద్ధుడు కఠినాత్ముడు కొట్టడం, తిట్టడం నిత్యకృత్యమయ్యింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సేవకుడే కదా అని ఓపిక పట్టాడు. కానీ ఒక రాత్రి కోపంతో విరూపాక్షుడు నీళ్ల చెంబుతో రామభద్రుడి తల పగలగొట్టాడు. నెత్తురు కళ్ళలోంచి కారడంతో క్షణికావేశం కట్టలెంచుకుంది. రామభద్రుడు ఆ వృద్ధుడి గొంతు నులిమి చంపేశాడు. గ్రామస్తులు, వైద్యులు వచ్చారు. కాని రామభద్రుడు చేసిన సేవ మాత్రమే మాట్లారు. విరూపాక్షుడి మరణశాసనం చదివారు. అందులో ఆస్తి మొత్తం రామభద్రుడికే. లోకమతని సేవకుడిగా చూసిందే తప్ప హంతకుడిగా కాదు. రాజా, నా మౌనం భంగమైంది. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎక్కువ తప్పు చేశారు, రామభద్రుడా లేక తన్ని దేవుడిని చేసి లోకమా? విక్రమార్కుడు మాట్లాడాడు. కాని లోక నిర్ణయం అసని అంతరాత్మ కంటే బలమైనది. విక్రమార్కుడి భుజంపై నుండి శవం పిశాచమై ఎగిరిపోయింది.